హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. చాలామంది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ గురించి కట్ ఆఫ్ గురించి పెడితే చాలామంది పోస్ట్ చేసారు. వాళ్ళు అడుగుతున్నారు, చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అన్న 40 మార్కులు వచ్చినాయి నాకు, నేను ఓబీసీ, నేను ఈడబ్ల్యూఎస్ కోటా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అంటే ఈ టాపిక్ ఏంటంటే మళ్ళీ దీని మీద వీడియో నేను ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అనేది నాకు నచ్చట్లేదు అసలు. ఎందుకంటే నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే సెంట్రల్ ఆర్మీ అండ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, రైల్వే, ఆర్ఆర్బి ఈ జాబులు కొట్టాలి అంటే నీకు అర్హత ఎట్లుంటే ఉంటుంది అనేది నేను చెప్తాను డిస్కషన్ సింపుల్గా. ఇప్పుడు నువ్వు 44 మార్కులు వచ్చినాయి నాకు, నేను ప్రాక్టీస్ చేయొచ్చా? ఒకరేమో 90 మార్కులు వచ్చినాయి, నేను ప్రాక్టీస్ చేయొచ్చా? ఇంకొకరేమో 35 మార్కులు వచ్చినాయి, నేను ఎస్సీ కేటగిరీ, నేను ప్రాక్టీస్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. నీకు ఎన్ని మార్కులు వచ్చినా ప్రాక్టీస్ చేయి, అదొకటి గుర్తుపెట్టుకో. అంటే నువ్వు క్వాలిఫై అయితేనే ప్రాక్టీస్ చేస్తావా? అంటే నువ్వు ఆ 60 రోజుల్లోనే ప్రాక్టీస్ చేస్తే నువ్వు సక్సెస్ కావాలనే మన అదే? లేకపోతే నువ్వు 60 రోజుల ముందే ఓన్లీ క్వాలిఫై అయితేనే ప్రాక్టీస్ చేస్తావా? ఇంకా కాదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎంత చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా, ఎస్ఎస్సి జీడీ చిన్నది కాదు, చాలా పెద్దది. ఆర్మీ చిన్నది కాదు, చాలా పెద్దది. ఆఖరికి ఆఫీస్లో పనిచేసే అటెండర్ కూడా జాబ్ కూడా చిన్నది కాదు, చాలా పెద్దదే. అదొకటి గుర్తుపెట్టుకో. గవర్నమెంట్ జాబే. నువ్వు ఆర్మీకి ట్రై చేస్తున్నావు, నువ్వు ఫ్యాకల్టీ ఎంత ప్రిపరేషన్ అవుతున్నావో రన్నింగ్ మీద కూడా అంతే ఫోకస్ చేయాలి. రన్నింగ్ మీద ఎంత ఫోకస్ చేస్తావో అందులో పోయిన తర్వాత ఏమేమి చేస్తారో వాటన్నిటి మీద ఫోకస్ చేసి నీ మైనస్లు తీసేసుకోవాలి. ఐఏఎస్, ఐపీఎస్ ఎట్లా ప్రిపరేషన్ అవుతారు? లాంగ్ వరకు 22-23 ఏజ్ నుంచి వాళ్ళ డ్రీమ్ వాళ్ళు 15 ఇయర్స్ నుంచి పెట్టుకుంటే 35-40 ఏజ్లో వాళ్ళకి జాబ్ వస్తుంది. అంటే సుమారుగా 20 సంవత్సరాలు కష్టం. అంటే నువ్వు కేవలము 5 నెలల్లో, నేను 2 నెలల్లో, 3 నెలల్లో, 30 రోజుల్లోనే జాబ్ కొట్టాలి అనుకుంటే అది నీ మూర్ఖత్వం. నువ్వేమనుకుంటావు? 45 మార్కులు వచ్చినాయి, క్వాలిఫై కానేమో, ఎందుకు ప్రాక్టీస్ చేయడం, టైం వేస్ట్ అని నువ్వు అనుకుంటావు. కానీ 45 మార్కులు వచ్చి నువ్వు ఒకవేళ నీది లిస్ట్లో నేనేం వచ్చింది అనుకో, అప్పుడు ఎగ్జామ్ కంటే ముందు నీకు టఫ్ ఏమవుతుంది? రన్నింగ్ అవుతుంది. నువ్వు రన్నింగ్కి వెళ్తావు, క్వాలిఫై కావు, 24 నిమిషాల 20 సెకండ్లు చేస్తావు 5 కిలోమీటర్ల రన్నింగ్, డిస్క్వాలిఫై అయ్యి ఇంటికి వెళ్ళిపోతావు. మళ్ళీ నీకు పోస్టులు వాడి నువ్వు ప్రిపరేషన్ అయ్యి రాసేలోపు 2 ఇయర్స్ పడుతుంది. అంటే ఒకసారి ఆలోచన చేయి. ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తే ఈజీగా జాబ్ వెళ్ళిపోతుంటావు నువ్వు. ఒకవేళ జాబ్ రాకపోతే ఏముంది, ఎగ్జామ్ క్వాలిఫై కాలేవేమో, రన్నింగ్ పోలేవేమో అనుకోవచ్చు. రన్నింగ్ క్వాలిఫై ఎగ్జామ్ వరకు తీసుకుపోయిన తర్వాత ఏమవుతుంది? రన్నింగ్ క్వాలిఫై కావు. నేను చెప్పేది ఒకటే, నీకు 10 మార్కులు రాని, నువ్వు క్వాలిఫై కాలేవు, సరే 10-15 మార్కులు, 20-25 మార్కులు అంటే వదిలిపెట్టండి, 30 మార్కుల వరకు వదిలిపెట్టండి. కానీ నీకు 45-50 మార్కులు వచ్చినప్పుడు కట్ ఆఫ్ ఉండకపోని, రాకపోని, ఫైనల్ కట్ ఆఫ్ కాలేదు కదా, ప్రిపరేషన్ అయితే అవ్వాలి కదా నువ్వు. మరి ప్రిపరేషన్ కాకుండా నాకు వస్తుందా రాదా అని నువ్వెట్లా అడుగుతున్నావు? అర్థమవుతుందా? నువ్వు ప్రిపరేషనే కాలేవు, ప్రాక్టీసే చేయట్లేదు, ఏం చేయకుండా వస్తుందో రాదో అని లైట్ తీసుకుంటావు. కొంతమంది 102 మార్కులు వచ్చినాయని చెప్పేసి కామెంట్ చేసి ఎట్లా అన్న 5 కిలోమీటర్స్ అంటున్నారు. వాళ్ళు ముందు నుంచి ప్రాక్టీస్ చేసి ఉంటే 102 మార్కులు వచ్చి తడిగుడ్డ వేసుకొని పడుకోవచ్చు. అంటే అంత మంచిగా ఉంటుంది అన్న. నువ్వు నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి. నిరంతరం సాధన ఇంపార్టెంట్. పొద్దుగాల లేచినావు 5 గంటలకు, గ్రౌండ్ పోతావు, వస్తావు. నువ్వు పొద్దాస్థానం రన్నింగ్ చేస్తావు, పొద్దాస్థానం గ్రౌండ్లు ఉండవు కదా. పొద్దుగాల లేచి గ్రౌండ్కి వెళ్తావు. షుగర్ పేషెంట్ గ్రౌండ్కి వెళ్తాడు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు గ్రౌండ్కి వెళ్తారు. ఎందుకు? డాక్టర్లు ఏమంటారు? వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చాలా ఇంపార్టెంట్ మన బాడీకి, యోగా అని చెప్తారు. నువ్వు గట్లనే అనుకొని పో. నువ్వు ఎస్ఎస్సి జీడీ గురించే రన్నింగ్ చేయాలని నేను కనుక నువ్వు హెల్తీగా ఉండడం కోసం ప్రాక్టీస్ చేయి. అంతేగాని ప్రాక్టీస్ మొదలుపెట్టే పండుకో ఇంట్లో. ఇంకా ఏం చేస్తాను చెప్పు? నీకు టైం సరిపోతుందో టైం వేస్ట్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావు. ఏమన్నా నీకు టైం ఎప్పుడు సరిపోతుంది? నువ్వు విఐపి కదా, ప్రిపరేషన్ కావు, డైరెక్ట్ సీదా పోయి దుంకుతావు వాళ్ళకు. మన దూకుడు మూవీలో అదేమంటారు కదా, పోకిరి మూవీలో మహేష్ బాబు ఉరుకులాడినట్టు ఉరుకులాడు. నేను చెప్పేది ఒకటే పాయింట్, స్ట్రేట్ ఫార్వర్డ్, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. నేను మాట్లాడితే మీకు కొంతమంది బాధ అనిపించవచ్చు, కానీ ఈరోజు నేను మాట్లాడిన మాటలే నువ్వు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ప్రాక్టీస్ చేసినావు అనుకో, రేపు పొద్దుగాల వచ్చి మళ్ళీ కామెంట్ నువ్వే చేస్తావు. అదొకటి గుర్తుపెట్టుకో. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేషనల్ గేమ్స్ ఆడాలి, ఆల్ ఇండియా ఆడాలి, ఇంటర్నేషనల్ ఆడాలి అని నేను అనుకుంటున్నా. స్టేట్ మీట్ ఆడాలి అంటే స్టేట్ మీట్ డేట్ డిసైడ్ అవుతుంది, ఇంకో 2 నెలల్లో స్టేట్ మీట్ వస్తుంది. అప్పుడే ప్రాక్టీస్ చేయాలా? నేను 1 ఇయర్ కంటే ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తాను. యాజ్ ఇట్ ఈస్ నువ్వు ప్రిపరేషన్ అవుతున్నా, నీ డ్రీమ్స్ ఏదైతే ఉందో నిరంతర సాధన అనేది చాలా ఇంపార్టెంట్.
అది చదువైనా, ఫిజికల్గా రన్నింగ్ అయినా, ఎవ్రీథింగ్ ఏదైనా కానీ నిరంతర సాధన అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఒక ట్రావెలింగ్ చేయాలనుకున్నావు అనుకో, నిరంతర సాధన ఎట్లుంటుంది, ప్రాక్టీస్ అనేది కాదు. ఏ రూట్లో పోవాలి ఏంది, ఒక రూట్ మ్యాప్ ఎట్లా పెట్టుకుంటావో సేమ్ మనం కూడా అదే రూట్ మ్యాప్లో పోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. నీకు 40, 45 మార్కులు, 50 మార్కులు, 100 మార్కులు రాని, ఎన్ని రాని, నువ్వు ప్రాక్టీస్ చెయ్యు. నీ పేరు వస్తే పో, లేకపోతే మళ్ళీ ప్రిపరేషన్, మళ్ళా నిన్ను నువ్వు రీస్టార్ట్ చేసుకో. నిన్ను నువ్వు రీస్టార్ట్ చేసుకోవడం మొదలుపెట్టు. అంతేగాని ఇదంతా వద్దు. ప్రాక్టీస్ చేయండి, చదవండి, ప్రాక్టీస్ చేయండి, తినండి, పరిగెత్తండి, అన్నీ చేయండి. అన్ని పనులు ఇంపార్టెంటే. ఎస్ఎస్సి జీడీ ఈసారి క్వాలిఫై కాలేవు కదా, నెక్స్ట్ వస్తుంది కదా. రోజు ఒక 5 గంటలు 6 గంటలు చదువుకో, 5 గంటలు 6 గంటలు పని చేసుకో, తర్వాత పొద్దుగాల పూట ప్రాక్టీస్ చేసుకో. 1 ఇయర్ కంటే ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకో. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టార్గెట్ పెట్టుకో, ఖచ్చితంగా జాబ్ కొడుతావు. ఇదొక్కటి గుర్తుపెట్టుకో. ఒక్కసారికి ఏది కాదు. చాలామంది నడుచుకుంటూ పోతుంటే కింద పడతారు, లేస్తారు, పైన పడతారు, మీద పడతారు. ఇవి ఎన్నో జరుగుతాయి, కామన్గా జరిగేటివి ఇవి మన జీవితంలో. గుర్తుపెట్టుకో, మన జీవితంలో జరిగేటివి కామన్గానే. ఇప్పుడు మనం అందరం జాబులు కొట్టాలంటే 1 కోటి పోస్టులు వేయరు కదా. 20,000 పోస్టులు వేస్తారు. అలా మనకు కావాల్సినవి తీసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా జాబ్ కొడతారు. అందరూ డాక్టర్లు కావాలని రూల్ లేదు. ఒకరు డాక్టర్ అవుతారు, ఒకరు పోలీస్ అవుతారు, ఇంకొకరు లాయర్ అవుతారు, ఏదో ఫీల్డ్లో ఒకరు బిజినెస్ మ్యాన్ అవుతారు. అదొకటి గుర్తుపెట్టుకొని ప్రిపరేషన్ కానీ నిరంతర సాధన చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ద బెస్ట్. జై జవాన్, జై కిసాన్.